ఇది మామిడి ధర్మస్థలి వ్యవసాయ క్షేత్రంలో నాటిన మొదటి సంవత్సరమే పూత మరియు కాయలతోటి ఉండడం జరిగింది. ఇది రసాయనాల వాడకంతో కాకుండా ఎటువంటి ఎరువులు పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేయడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు. ఒక సాంద్ర వ్యవసాయ విధానాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ భిన్న రకాలైన మొక్కల్ని వాటి యొక్క జాతుల్ని బట్టి, వాటి యొక్క నీటి లభ్యతను బట్టి, వాటికి అవసరమైన నీరుని బట్టి ఇక్కడ నాటడం జరిగింది. ఇది ఒక 3 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. దీంట్లో కొబ్బరి, మామిడి, జామ, సపోటా, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, కొబ్బరి, అరటి, యాపిల్ పాటుగా మునగ, నిమ్మ, సపోటా లాంటి ఒక 30 రకాల మొక్కలు దీంట్లో నాటడం జరిగింది. ఇది నాటి 1 సంవత్సరం తోట మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం దీంట్లో నుంచి దిగుబడి మరియు ఆదాయం వస్తుంది. గత సంవత్సరం ఇదే తోటలో నుంచి, ఇదే ధర్మస్థలి వ్యవసాయ క్షేత్రంలో వీళ్ళ కుటుంబానికి సరిపడా రకరకాలైన కూరగాయలు ఇందులో నుంచి పండించడం జరిగింది. వాటిల్లో వంకాయ, సోరకాయ, బీరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, తర్వాత ఆకుకూరలైన తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, అంతేకాకుండా పుదీనా, మంచి పుదీనా మరియు తోటకూర, అంతేకాకుండా తీగజాతి మొక్కలైన సోరకాయలు, బీరకాయలు నాటడం జరిగింది. అంతేకాకుండా కాకరపాదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇది ఒక 1 ఇయర్ ప్లాంట్ దానిమ్మ. ఇది మంచి నాణ్యమైన గణేష్ అండ్ బగువ రకానికి చెందిన దానిమ్మ చెట్టు. ఇది నాటి 1 సంవత్సరం అయింది. సహజ వ్యవసాయ విధానంలో పద్ధతుల్ని పాటించడం వలన అప్పుడే పూత పిందె దశలో ఉంది. ఈ సంవత్సరం కొంత దిగుబడి ఈ మొక్కల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది.